నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్లో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కల్లూరులో వెలసిన అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్లో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్లో పంచామృత అభిషేకము, మహాభిషేకము తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే జనవరి 16వ తేదీ జరగనున్న అవధూత రామిరెడ్డి తాత జయంతి ఉత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీనివాసులు, రామకృష్ణ, దాసరి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతారెడ్డి అనే వ్యక్తి అవధూత రామిరెడ్డి తాత వెండి విగ్రహాన్ని సంస్థాన్కు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్లో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే జనవరి 16వ తేదీ అవధూత రామిరెడ్డి తాత ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వివరించారు. అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కల్లూరులో వెలసిన దత్తస్వరూపులు శ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత సన్నిధి నందు ఈరోజు దత్త జయంతి వేడుకలు ఘనంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. దానిలో భాగంగానే ఉదయము పంచామృత అభిషేకము, అర్చన, మహారతి, కొంతమంది భక్తులు వారి యొక్క ఆశీస్సుల కోసం ఎంతోమంది తీసుకోవడం జరిగినది. తర్వాత మన యొక్క ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 16, 2022 శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆరాధన మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరించడం జరిగినది. దానికి అతిథులుగా శ్రీమతి సానా శ్రీనివాసులు గారు వేచేయడం జరిగినది. వారి చేతుల మీదుగా గ్రామ పెద్దలు, తెలుగుదేశం నాయకులు ఎన్వి రామకృష్ణ గారు వారి ఇద్దరి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరిపి అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుటకు వారి యొక్క సహాయ సహకారాలు కూడా కావాల్సి ఉన్నది. మాకు 29వ జయంతి ఆరాధనోత్సవం సందర్భంగా క్యాలెండరు ప్లస్ పాంప్లెంట్ ఆవిష్కరణ జరిగినది. దీనికి నన్ను ప్రత్యేక ఆహ్వానితుగా పిలిచడం చాలా అదృష్టము. రామిరెడ్డి తాత గురించి చెప్పాలంటే చాలా ఉంది. మేము కూడా చిన్నప్పటి నుంచి చూసాము. ఆయన మహిమలు కల్లారా చూసిన వాళ్ళము. కాబట్టి ఆయన ప్రత్యక్షంగా దైవం మాకు చాలా అదృష్టవంతులము మేము ఆయన దర్శించుకోవడము. కాబట్టి ఆయన ఆరాధోత్సవం మేము జనవరి 16 జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా అందరూ పాల్గొని ఆ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని తాతగారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏదైనా నేరం జరిగినప్పుడు దానిని ఛేదించాలంటే నేరం జరిగిన సంఘటనా స్థలంలో లభించే క్లూలే కీలకమైనవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు, డిఎస్పీ కేవి మహేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన నేర సంఘటన పరిశోధన అనే అంశంపై జరిగిన సదస్సులో వారు పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జిల్లా న్యాయ సేవా సదనంలో క్లాస్ అండ్ కాలర్స్ సంస్థ ఆధ్వర్యంలో నేర సంఘటన పరిశోధనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపాసాగర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు, డిఎస్పీ కేవి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు, డిఎస్పీ కేవి మహేష్ మాట్లాడుతూ న్యాయ విద్యార్థులకు నేర సంఘటన పరిశోధనపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. నేర సంఘటన పరిశోధనలలోనే ఆ నేరానికి సంబంధించిన కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఏదైనా నేరం జరిగినప్పుడు నేర సంఘటన స్థలంలో ఏ విధంగా పరిశోధనలు చేయాలి, ఎలాంటి క్లూ దొరుకుతుంది అనేది కీలకమైన అంశమని చెప్పారు. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా ఉంటుంది, ఏంది, అందులో ఒక లాయర్స్కైనా లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కైనా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయనే దానిపైన ఒక చిన్న కాంపిటీషన్ లాగా ఇక్కడ క్లాస్ అండ్ కాలర్స్ అనే వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. విత్ కోఆర్డినేషన్ విత్ డిఎల్ఎస్ఏ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా నన్ను పిలవడం జరిగింది. ఇట్స్ మై ప్లెజర్ టు బీ హియర్ బికాస్ జనరల్గా ఈ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్లోనే దాదాపు మనకి ఏదైనా క్లూస్ రావాలన్నా లేదంటే ఒక క్రైమ్ సీన్ని అంటే ఆ జరిగిన క్రైమ్ని డిటెక్ట్ చేయడానికి ఇనిషియల్ విజిట్ ఆఫ్ ద క్రైమ్ సీన్ అండ్ ఆ క్రైమ్ సీన్లో ఉన్న క్లూసే మనకి చాలా ఉపయోగపడతాయి. సో దాని గురించి ఒక అవగాహన క్రియేట్ చేయడానికి వీళ్ళు క్లాస్ అండ్ కాలర్స్ అనేవాళ్ళు ఇలా ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఇంత పెద్ద స్థాయిలో చేయడం అనేది రియల్లీ ఇట్స్ ఎ వెరీ వెల్కమ్ జెస్చర్ వేర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ జుడిషియరీ, లాయర్స్ అండ్ పోలీస్ పీపుల్ ఆల్సో విల్ బీ ఇన్వాల్వ్డ్. అండ్ ఐ హోప్ సో లైక్ దిస్ ఈవెంట్స్, దిస్ క్లాస్ అండ్ కాలర్స్ అనేవాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ ఇంకా బాగా కండక్ట్ చేసి ఇలాంటి అవేర్నెస్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్కి వచ్చేలా చేస్తే ఇట్ విల్ బి వెరీ
గుడ్ అండ్ వెరీ హెల్తీ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది, అంటే జ్యుడిషియరీ వైస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ క్రైమ్, అంటే ఎఫిషియన్సీ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లేదంటే లాయర్స్ వాదించడానికి కూడా ఇది మంచి వేదికలా తయారవుతుంది ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని నేను అనుకుంటున్నానండి. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ దే హ్యావ్ టు రీచ్ ఆల్ ద హైట్స్ విచ్ దే ఆస్పైర్. క్లాస్ అండ్ కలర్స్ వారి ఆర్గనైజేషన్ వాళ్ళు మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో కొలాబరేట్ అయ్యి ఈరోజు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ మీద ప్రోగ్రామ్ అరేంజ్ చేయబడింది. దీంట్లో మనకి లా కాలేజ్ స్టూడెంట్స్ త్రూ అవుట్ ది స్టేట్ మొత్తం అంతా కూడా ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ మేము ఎక్స్టెండ్ చేసాము. వాళ్ళలో దగ్గర మోర్ దాన్ 60 పార్టిసిపెంట్స్ నౌ హ్యావ్ బీన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. దీని మూలంగా ఏమవుతుందంటే మనం క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్లో మనం కాలేజ్లో చదివే ఈ టైంలోనే మనం ఇటువంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తే రేపు అడ్వకేట్స్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా, లేదంటే జడ్జి అయినా, లేదంటే వేరే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా మనం ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ మనం చూడాల్సి వస్తుంది, మన ఎక్యూజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, లేకపోయేటట్టయితే ఏ విధంగా మనం బయటికి తీసుకురావాల్సిన బాధ్యత అడ్వకేట్ మీద ఉంటుందో. ఎందుకంటే నేరం చేయని వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్షింపబడకూడదు. అటువంటి సందర్భంలో మనం ఈ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇట్ ప్లేస్ ఏ పివటల్ రోల్ అనమాట. కాబట్టి ఇటువంటి వాటిని మనం చదువుకునే టైంలోనే, కాలేజ్ టైంలోనే మనం ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఏ విధంగా చూసుకోవచ్చని చేస్తే రేపు అడ్వకేట్గా మంచి సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మన క్లాస్ అండ్ కలర్స్ వాళ్ళు అత్యద్భుతంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మన డిఎల్ఎస్ వారితో చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాము. అదేవిధంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా వీళ్ళని కండక్ట్ చేయాలని చెప్పి మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కర్నూలు నుంచి వీరందరిని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. అనంతరం క్లాస్ అండ్ కాలర్స్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ న్యాయ విద్యార్థులకు నేర సంఘటనా స్థలంలో జరిగే పరిశోధనపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిపుణులతో పాటు పోలీసు శాఖ అధికారులు తమ అనుభవాలను వ్యక్తీకరించారని వివరించారు. మేము ఇది అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఇన్వెస్టిగేషన్ అనేది లాయర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసాము. మేము ఇక్కడ పైన ఒక ఫేక్ క్రైమ్ సీన్ని సెటప్ చేసాము. దాంతోపాటు ఒక స్టోరీని కూడా పార్టిసిపెంట్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి ఎవరైతే బాగా ఎవిడెన్స్ని, ఫ్యాక్ట్స్ని అన్నిటినీ రిలేట్ చేస్తూ రాస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. సో ఇది సక్సెస్ఫుల్గా జరుగుతున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కర్నూలు వాళ్ళతో కొలాబరేషన్లో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇక్కడ యూజువల్గా మోస్ట్లీ యూజువల్గా ఉండే క్రైమ్స్ని రియల్ లైఫ్ సర్కమ్స్టాన్సెస్తో కొలాబరేట్ చేసి ఒక ఫేక్ క్రైమ్ సీన్ని ఎస్టాబ్లిష్ చేసాము. దానిలో ఫ్యాక్ట్స్ని, ఉన్న ఎవిడెన్సెస్ని కనెక్ట్ చేస్తూ ఎవరైతే ఒక మంచి స్టోరీ బిల్డ్ చేసి ఒక కంక్లూజన్ డిడక్ట్ చేసి ఎవరు క్రిమినల్ అనేది కంక్లూడ్ చేయగలుగుతారో వాళ్ళని విన్నర్స్గా ఈరోజు డిక్లేర్ చేయబోతున్నాము. ఒక రియలిస్టిక్ ఆస్పెక్ట్తో పాటు ఒక క్లైమాక్స్ కానీ అంటే ఒక థ్రిల్లర్ లాగా సెట్ చేసాము. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఫనీ అండ్ ఆల్సో అంటే ఒక షెర్లాక్ హోమ్స్ థీమ్లో తీసుకొని వచ్చాము. సో యాక్చువల్గా పార్టిసిపేషన్ ఈజ్ ఓవర్వెల్మింగ్. చాలామంది వచ్చారు, మోర్ దాన్ 60 పార్టిసిపెంట్స్ వచ్చారు ఒక డిస్ట్రిక్ట్ నుంచి, ప్రైమరీలీ ఫ్రమ్ కర్నూలు నుంచి వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద రెస్పాన్స్. అండ్ మిగిలిన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ కూడా సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తే విల్ బీ ఏబుల్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నా కూడా ఫోరెన్సిక్ సైన్సెస్లో దాన్ని ఎంత బాగా అంటే క్రైమ్ సీన్ని కరప్ట్ చేయకూడదు అక్కడికి వెళ్ళి, ఈ బేసిక్ నాలెడ్జ్ అంటే అందరికీ లేకపోవడం వల్ల క్రైమ్ సీన్ కరప్ట్ అయిపోయి మా లాయర్స్ చేతిలోకి వచ్చేసరికి ఎవిడెన్సెస్ని మేము ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉండట్లేదు. ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ దట్ యాప్ట్ టు బీ యూజ్డ్ దట్ వే. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఇట్ విల్ బీ అ లాట్ మోర్ బెనిఫిషియల్ ఈవెన్ టు ద పోలీస్ అఫీషియల్స్, టు ద జుడిషియరీ అండ్ ఆల్సో టు ద జడ్జెస్ టు గివ్ జడ్జ్మెంట్స్ ఇన్ అ ఫార్ బెటర్ మేనర్ బికాస్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ఎవిడెన్సెస్. సో అందరూ దీని గురించి అవేర్ అయ్యి ఇంకా కాన్షియస్గా క్రైమ్ సీన్స్లో బిహేవ్ చేయాలని, దాన్ని వెళ్ళి స్పాయిల్ చేయకూడదు. మీ చుట్టుపక్కల ఎక్కడైనా క్రైమ్ సీన్స్ ఉన్నా కూడా ప్లీజ్ డోంట్ ఎంటర్ దెమ్, లెట్ దెమ్ బీ, బికాస్ అక్కడ ఇన్వెస్టిగేషన్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ డోంట్ పొల్యూట్ ద క్రైమ్ సీన్స్ అరౌండ్ యూ. నంద్యాల చెక్పోస్టు రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ మల్లేపల్లి కిరణ్ డెంటల్ క్లినిక్ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హెల్త్ ఎడ్యుకేటర్ మల్లేపల్లి పామన్న కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన డాక్టర్ మల్లేపల్లి కిరణ్ డెంటల్ క్లినిక్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ రహదారిలో ఉన్న విశ్వనాథ్ ప్లాజాలో డాక్టర్ మల్లేపల్లి కిరణ్ డెంటల్ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ డెంటల్ వైద్యులు డాక్టర్ మల్లేపల్లి కిరణ్, డాక్టర్ నవ్యతేజతో పాటు నంద్యాలకు చెందిన హెల్త్ ఎడ్యుకేటర్ మల్లేపల్లి పామన్న తదితరులు పాల్గొన్నారు. ఈ
ఈ సందర్భంగా ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ మల్లేపల్లి కిరణ్, డాక్టర్ నవ్యతేజ మాట్లాడుతూ తమ డెంటల్ క్లినిక్లో అత్యాధునిక పరికరాలతో దంత సమస్యలకు చికిత్సలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తమ క్లినిక్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలతో అన్ని రకాల దంత సమస్యలకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. తమ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. నా పేరు డాక్టర్ మల్లేపల్లి కిరణ్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ని. ఇక్కడ కొత్తగా డెంటల్ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. మన సీక్యాంప్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా విశ్వనాథ్ ప్లాజాలో. మన దగ్గర అన్ని ఆధునిక శస్త్రచికిత్సలు చేయబడును. ముఖ్యంగా విరిగిన దవడలకు శస్త్రచికిత్స చేయబడును. మరియు ఎత్తు వంకర పళ్ళకి, పళ్ళు లేని చోట ఇంప్లాంట్ వసతి, చిగురు సమస్యలకు ఏవైతే ఉంటే ఫ్లాప్ సర్జరీ గాను, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇవన్నీ చాలా శస్త్రచికిత్స చేయబడును. ప్రాస్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. మేము ఇక్కడ సి క్యాంప్లో విశ్వనాథ్ ప్లాజాలో కొత్తగా కిరణ్స్ డెంటల్ కేర్ అని స్టార్ట్ చేశాము. మా దగ్గర అన్ని రకమైన దంత సమస్యలకు, చిగుర్ల సమస్యలకు ట్రీట్మెంట్ చేయబడును. అన్ని విధమైన ఆధునికమైన పరికరాలతో మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్లో దవడలు విరిగినా అటువంటి వాటికి కూడా అన్ని రకాలైన శస్త్రచికిత్సలు చేయబడును ఇక్కడ. అనంతరం హెల్త్ ఎడ్యుకేటర్ మల్లేపల్లి పామన్న మాట్లాడుతూ డాక్టర్ మల్లేపల్లి కిరణ్ డెంటల్ క్లినిక్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మల్లేపల్లి కిరణ్ డెంటల్ క్లినిక్ అనేటువంటిది ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. నేను కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి, కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యులకు, వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీ కార్యకర్తలకు, ప్రొఫెసర్స్కు అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. మా అబ్బాయి, మా కోడలకు చేయూతనివ్వండి. ఇక్కడ ఆధునిక కలిగినటువంటి పరికరాలతో ప్రోస్థోడాంటిస్టు, ఓఎంఎఫ్ఎస్ సర్జరీ డాక్టర్ మల్లేపల్లి కిరణ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవటం మంచిదని రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మధుసూదన రాజు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 34% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉద్యమం చేపట్టి సమస్యల పరిష్కారం కాకముందే వెనక్కి తగ్గిన ఉద్యోగుల సంఘాల జేఏసీ నాయకులను గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రాజు విమర్శించారు. కర్నూలు గ్రంథాలయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఆర్సీపై 10 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తానని చెప్పినా వినకుండా నిరసన ప్రదర్శనలు చేశారని, ఉద్యమం చేస్తున్న నాయకులు సమస్య పరిష్కారం కాకముందే ఎందుకు వెనక్కి తగ్గారని అన్నారు. ఉద్యోగులకు 34% తగ్గకుండా పీఆర్సీ ప్రకటించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. గ్రంథాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 010 కింద ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలని వారు కోరారు. ప్రభుత్వం 10 రోజులు ఆగమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ 10 రోజులు ఆగకుండా ముందుకు దూకి 7 రోజుల్లోనే వెనక్కి వచ్చిన జేఏసీల్ని ఈ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే ముందుకెళ్ళామంటే వెనక్కి వచ్చే పరిస్థితి, సమస్య సాధించేదాకా వెనక్కి వచ్చే పరిస్థితి కాదు. కానీ ముందుకెళ్ళారు. 10 రోజులు ఆగమని సీఎం గారు చెప్తే ఆ 10 రోజులు ఆగిన తర్వాత మనం అనేది కార్యాచరణ నిర్ణయించాల్సిన అవసరం ఉంది. కానీ అలా కాకుండా ముందుకెళ్ళారు. ముందుకెళ్ళినప్పుడు ముందుకే వెళ్లకుండా 7 రోజులు వెనక్కి వచ్చారంటే ఈ పరిస్థితి ఉద్యోగులందరూ గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఏం జరుగుతుందా, ఎలా జరుగుతుందని కాదు, సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయ్యా, ఎంతవరకు వచ్చామా అనేది మరి ఉద్యోగులు ఆలోచించే పరిస్థితి వాళ్ళు ఉంది. మరి ముఖ్యమంత్రి గారి మీద కూడా నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఇలా ముందుకెళ్ళటం వెనక్కి రావడం అనేది దారుణంగా ఖండిస్తున్నాం ఈ జేఏసీని. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని, 34% తగ్గకుండా పీఆర్సీని ప్రకటించమని కూడా మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే మీ మీద నమ్మకం ఉంది ప్రజలకి, అలాగే ఉద్యోగులు కూడా నమ్మకం ఉంది. కూడా ఇన్నాళ్ళ నుంచి కూడా ఓపీ పెట్టుకుంటూ వచ్చాం కాబట్టి ఆ 34% ప్రకటిస్తే ఉద్యోగులు న్యాయం చేయిస్తారు. 27, 15, 14, 30 కూడా మరి ఉద్యోగులకు న్యాయం చేసే పరిస్థితి కాదు. దయచేసి ఆ 34% చేస్తే ఏమన్నా ఇన్నాళ్ళు ఆగారు కాబట్టి, ప్రభుత్వం మీద నమ్మకంగా ఇన్నాళ్ళు ఓపీ పెట్టారు కాబట్టి ఉద్యోగులు ఆ 34% మా ఫెడరేషను చైర్మన్ గారు కాకల వెంకటరామరెడ్డి గారు కోరటం జరిగింది. అదే ప్రకారమే
34%ని మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ మరి పర్సెంట్ ఇమ్మని మేము కోరడం జరిగింది. షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి హనుమంతరావు కోరారు. ఈ మేరకు నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంతో పాటు వినాయక ఘాట్ వద్ద ఉన్న సాయి మందిరంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. దత్త జయంతి వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు టి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణతో పాటు దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి హనుమంతరావు పర్యవేక్షించారు. దత్త జయంతి వేడుకల నేపథ్యంలో నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి హనుమంతరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ తదితరులు మాట్లాడుతూ దక్షిణ షిరిడీగా పేరొందిన నగరంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల వివరాలను వారు వెల్లడించారు. అతిపెద్ద పండుగ ఈ దత్త జయంతి ఉత్సవము. ఈ ఉత్సవం సందర్భముగా ప్రతి ఒక్క భక్తులు మహాప్రసాదం స్వీకరించవాలని మనసా వాచా కోరుకుంటున్నాము. ఈ సాయిబాబా ఆశీస్సుల వలన తరుడువే కానీ ఇప్పుడు ఏదో కొత్తది ఒక జబ్బు వస్తుంది కరోనా సంబంధం అని అంటున్నారు. ఆ వ్యాధులు కూడా మా టెంపుల్కి వచ్చిన వాళ్ళకి ఒక్కరు కూడా కరోనా సోకిందని చెప్పిన దాఖలాలు లేవు. ఇదే విధంగా ఈరోజు వచ్చిన వాళ్ళకు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భగవంతుని ఆశీర్వాదం ఉండవాలని కోరుచున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి నిర్వహించడం జరిగినది. సాయంత్రము 6:30 గంటలకు ధూపహారతి నిర్వహించడం జరుగుతున్నది. 8 గంటలకు పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించుతున్నది. కర్నూలు పట్టణ ప్రజలే కాక ఇతర పట్టణ ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము. రైతులు కూడా పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుతున్నాము. ప్రతి సంవత్సరము దత్త జయంతి మార్గశిర పౌర్ణమి మృగశిర నక్షత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దక్షిణ షిరిడిగా పేరుగాంచిన శ్రీ సాయిబాబా దేవస్థానం నందు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తులు ఎంతోమంది వచ్చి బాబా కృపకు పాత్రులయ్యి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకొని బాగుపడుతున్నారు. ఈ యొక్క దత్త జయంతి కార్యక్రమం చేయుటకు ముఖ్యంగా మన బాబా గారి యొక్క కోరిక మేరకు ముఖ్యమైన పండుగలో ఇదొకటి. దత్త జయంతి, గురు పౌర్ణమి, దసరా, వినాయక చవితి ఇలాంటివి చేయమని వాళ్ళ కోరిక మేరకు మేము ఒక నెల నుంచి ప్రతి ఆదివారం నాడు బిచ్చాటం చేసి, ఇదివరకు స్వామివారు ఆయన సిద్ధులు ఉన్నప్పుడు బిచ్చాటం చేసిన ఆ బిచ్చంతో అందరికీ భక్తులకు పంచి అందరికీ వాళ్ళకు మంచి ప్రాప్తి లభించే విధంగా చేసేవాడు. కాబట్టి ఈరోజు కూడా మేము అదేవిధంగా చేస్తున్నాము. అలాగే నగరంలోని వినాయక్ ఘాట్ వద్ద వెలసిన సాయి మందిరంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి షిరిడి సాయినాథునికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ నగరంలోని వినాయక్ ఘాట్ వద్ద వెలసిన సాయి మందిరంలో ప్రతి సంవత్సరం దత్త జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని వివరించారు. సాయినాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీ తమ కళాశాలలో మ్యాథ్స్ ఫెస్ట్ను నిర్వహిస్తున్నట్లు మాస్టర్ మైండ్ కళాశాల కరస్పాండెంట్ శివనాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ రహదారిలో ఉన్న మాస్టర్ మైండ్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 19వ తేదీన జరగనున్న మ్యాథ్స్ ఫెస్ట్కు సంబంధించిన ప్రచార పత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ కళాశాల కరస్పాండెంట్ శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీ ఉదయం 9:30 గంటలకు తమ కళాశాలలో
మ్యాథ్స్ ఫెస్ట్ను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి బహుమతిగా 2,000 రూపాయలు, రెండవ బహుమతిగా 1,000 రూపాయలు, మరో 8 మందికి 500 రూపాయలు చొప్పున కన్సోలేషన్ బహుమతి ఇస్తామని వివరించారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజాచార్య జయంతి సందర్భంగా మాస్టర్ మైండ్స్ కళాశాలలో 9వ తరగతి 10వ తరగతి పిల్లలకు మ్యాథ్స్ ఫెస్ట్ జరుగుతుంది. కావున ఈ యొక్క అవకాశాన్ని ప్రతి విద్యార్థి 9th క్లాసు 10th క్లాస్ చదివేటువంటి ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఈ ఫెస్ట్కి హాజరవలసిందిగా కోరుచున్నాము. ఈ ఫెస్ట్కి హాజరైనటువంటి పిల్లలందరికీ కూడా కన్సోలేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు అనేటువంటిది కూడా ఈ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజు 2,000 రూపాయలు, సెకండ్ ప్రైజు వచ్చేటప్పుడు 1,000 రూపాయలు, అలాగే 500 రూపాయలు కన్సోలేషన్ ప్రైజు 8 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క మా యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తారని ఆశిస్తూ ఆర్ఆర్ నగర్లో ఉన్న సిఎస్ఐ చర్చిలో ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చర్చి డీన్ రెవరెండ్ వరప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు క్యాండిల్ లైటింగ్ కార్యక్రమంలో క్రైస్తవ సోదరుడు అధిక సంఖ్యలో పాల్గొని యేసు ప్రభు కృపకు పాత్రలు కావాలని కోరారు. నేడు ప్రపంచమంతా సర్వమానవాళి క్రైస్తవులు, క్రైస్తవేతలు క్రిస్మస్ ఈవ్ క్రీస్తు జన్మదినోత్సవ వేడుకలను ఆరంభిస్తూ సంతోషం పంచుకునే సమయము క్రిస్మస్ ఈవ్ అనే సంప్రదాయం దాని యందు దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యములను తెలుసుకొని క్రీస్తును అర్థవంతంగా ఆరాధించడే నిజమైన క్రిస్మస్. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.